హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అది మేమైతే భోగి పండగ చేసుకుని బీచ్కి అయితే వచ్చామండి. స్నానాలు చేసుకొని బీచ్లో అయితే టెడ్డీబేర్లు అయితే అమ్ముతున్నారు. మా ఇద్దరు పిల్లలు అయితే 2 టెడ్డీబేర్లు కొని డాడీ అన్నారు, కొన్నాం. ఆ గాలిపటాలు అయితే లైన్గా స్టాల్ వేసి అమ్ముతున్నారు. గాలిపటాలు అయితే తీసుకున్నాం. మేము తీసుకున్న గాలిపటం అయితే రూ. 50 నుంచి దగ్గర దగ్గర రూ. 600 దాకా గాలిపటాలు అయితే ఉన్నాయి రేట్లు. చూసారా పిల్లలు బీచ్లో నెలగా గాలిపటాలు ఎగరేస్తున్నారు. చాలామంది పిల్లలు ఉన్నారండి. బీచ్ పొడుగు గాలిపటాలు ఎగరేస్తున్నారు. మేమైతే కొన్ని గాలిపటం అయితే ఎగరడానికి ట్రై చేశాను. మా గాలిపటం పైకి ఎగరట్లేదు కదా, కిందకి దిగిపోతుంది. అది ఎంత ఎగరేసినా ఎగరట్లేదు. ఎందుకంటే దానికి తాడు కట్టే పద్ధతి వేరేగా ఉంటుంది. అమ్ముకున్న వాళ్ళు ఏంటంటే మామూలు తాడు కట్టి సమ్మేస్తారు కాబట్టి దాని ప్రకారంగా ప్రాసెస్ అవుతుంటుంది. నా చేతిలో అయితే పీకేసాయి. మా పాపకి తీసాను నేను. మా పాప కూడా ఒక పావు గంట సేపు ఆ గాలిపటం ఎగరేసిన తర్వాత ఆవిడ చేతులు కూడా పీకాయి మా పాపవి. ఆ గాలిపటం పక్కన పడేసి ఫిషింగ్ హార్బర్ వెళ్దామని ఫిషింగ్ హార్బర్ చూపిస్తాను రండి. ఫిషింగ్ హార్బర్ తీసుకెళ్తాను మిమ్మల్ని. ఫిషింగ్ హార్బర్ చూసారు, అటు ఇటు చేపలు అయితే అమ్ముతున్నారు. పచ్చి చేపలు అండి, రొయ్యలు చేపలు అమ్ముతున్నారు. ఇంకా ఇలా ముందుకు వస్తే ఎండి చేపలు ఉంటాయండి. అటు ఇటు చూసారు ఎండి చేపలు ఎంత. ఈ చేపలన్నీ ఉప్పులో ఉప్పు వేసేసి బాగా ఎండలో ఎండబెడుతుంటారండి. ఈ తాగు పొడుగున ఈ చేపలను చూసారా, అటు ఇటు ఎంత ఎంత అన్ని ఎండ చేపలేనండి. ఎండబెడుతున్నారు చూసారా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో. నాకైతే బాగా థ్రిల్లింగ్ అనిపించింది. చూసారు ఎంత పెద్ద కుప్ప ఉందో, చేపల కుప్ప. అది అన్ని ఎండి చేపలేనండి. చాలా వరకు బోట్లు అయితే వెళ్ళలేదు, ఎందుకంటే పండుగ కాబట్టి చాలామంది జాలర్లు అయితే ఈ బోట్లు అయితే తీయలేదు. ఎందుకంటే పండుగ కదా, సెలవు కదా, అందుకు ఉండిపోయారు చాలామంది. బోట్లని కోసం చూసారా, ఎక్కడ చూసిన బోట్లు అక్కడే మొత్తం ఆగిపోయి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మన బల్లెలుగా ఆగిపోతే అలాగ ఆగిపోయి బోట్లు నిన్ను. ఈ చేపలు చూసారు ఎంత కుప్పలు వేసారు ఇవి. ఈ కుప్పలతో ఈ తట్టలతో కూడా అమ్ముతుంటారండి. ఆ తట్టు వచ్చేసరికి ఒక్కో తట్టు వచ్చేసరికి రూ. 600 500 దాకా ఉంటుంటాయి. చూసారా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి ఎంతనో. మీకు నచ్చింది అనుకుంటాను. ఎన్ని ఎండి చేపలేనండి ఇవన్నీ. సావడ్లు, ఎండి పెరుగులు, ఎన్నో రకాలు ఉంటాయి ఇందులో. చేపలున్న ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉంటుంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా ఎన్ని చేపలు ఉన్నాయి. ఇంకా అలా తావ పొడుగుకి ఉంటూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా బీచ్ ఫిషింగ్ హార్బర్ ఎంత పొడవునుందో అంత పొడవునే ఈ చేపలు ఉంటుంటే చిన్న బోట్లు చూసారు ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ మీకు చూపించడానికి వీడియో తీసానండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఎంతనో బోట్లు. చూసారు ఎన్ని బోట్లు ఉన్నాయి మొత్తం అంతను. ఎన్ని పెద్ద పెద్ద బోట్లేనండి ఇవన్నీ. అంటే మినిమం ఈ బోట్లు ఏంటంటే ఓ వారం 5 రోజులు 2 వారాలు అయితే ఈ బోట్లు సముద్రంలోకి వెళ్తుంటాయి. ఆ చిన్న బోట్లు ఏంటంటే ఉదయం వెళ్ళి 10 గంటలకు వచ్చేస్తాం. రాత్రి తెల్లవారుజాము 3 గంటలకు వెళ్ళి 7:30 అయ్యేసరికి వచ్చేస్తుంటాయి. ఈ బోట్లు పెద్ద బోట్లు ఉన్నాయి కదా, అవి ఏంటంటే 2 వారాలు ఉంటాయి మినిమం. అంటే 14 రోజులు 15 రోజులు అయితే సముద్రంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక 10 మంది దాకా వెళ్తుంటారు. ఈ బోట్లు అంటూ ఉన్నవాళ్ళు 10 మంది దాకా ఉండి భోజనం, చేపలు అంత ఫుడ్ గిడ్డ అన్నీ తీసుకెళ్ళిపోతారు. అక్కడే ఉంటుంటారు. ఆ చేపల పని ఏంటంటే బోట్ కింద ఒక పెద్ద స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్లో వేసుకొని తిరిగి రిటర్న్ వస్తుంటారు బోటు అంతే చేపలు పడిపోయిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి. ఇప్పుడు ఏపీ టూరిజం వాళ్ళదైతే మేము సముద్రంలోకి వెళ్దాం టికెట్లు తీసుకున్నాం. ఏపీ టూరిజం బోట్ పెట్టారు అక్కడ బీచ్లోనే. ఆ ముందున ఏంటంటే అమ్ముతున్నారండి వీళ్ళు సెంటు బాటిల్, కళ్ళజోళ్ళు. మేమైతే ఒక సెంటు బాటిల్ అయితే తీసుకున్నాం. ఇకపోతే ఏపీ టూరిజం వాళ్ళు ఏంటంటే బోట్ ట్రేడింగ్ పెట్టారండి. అది చూపిస్తాను రండి. చాలామంది వస్తుంటారు బయట ఊళ్ళలో వచ్చి కూడా ఈ బోట్ ట్రేడింగ్ చేస్తుంటారు. చూసారు ఏపీ టూరిజం బోర్డు ఇది. సార్ 250 అండి ఈచ్ వన్ పర్సన్. 10 minutes రైడ్ ఉంటుంది. ఇక్కడ మనకు బ్యాక్ వాటర్ ఉంది కదా, పెద్దరాయిలు అవి ఉంటాయి కదా, సినిమా షూటింగ్ అవుతాయి రాళ్ళు అవి, అక్కడ వరకు తీసుకెళ్ళి వస్తారు. ఇది 8 సీటర్ బోటు. మినిమం 4 టికెట్స్ ఉంటే వెళ్తారు. 5 years బిలో ఫ్రీ, 5 years అబౌవ్ ఫుల్ టికెట్ తీసుకోవాలి. ఓకే సార్, నలుగురు ఏమైనా సేఫ్టీకి ఇస్తారా సార్ మాకు? ఇది ఏపీ టూరిజం బోటింగ్ అండి. మేము ఫస్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మిమ్మల్ని పంపిస్తాం. మీకు బోట్లోనే లైఫ్ జాకెట్స్ అన్నీ మీకు ఉంటాయి. మీకు కంపల్సరీ వేసుకొని వెళ్ళాలి. మీకు స్విమ్మింగ్ వచ్చినా సరే లైఫ్ జాకెట్స్ అన్ని మస్ట్ అండ్ షుడ్ వేసుకొని మీరు వెళ్ళాలన్నమాట. లోపల మాకు ఇస్తారు, మీకు అది వేసుకోండి. ఓకే సార్. మేమైతే టికెట్లు తీసుకున్నాం. బోట్ అయితే వచ్చింది. బోట్ అయితే ఇదిగో మేమైతే దిగుతున్నామండి. ఇంకా కిందకి ఏంటంటే మేమైతే కింద దిగుతున్నాం కదండి. మేము వెళ్ళి దిగిన వెంటనే ఏం చేశారంటే ఆయన 3 స్టాఫ్ ఉన్నారండి అందులోన, ఏపీ టూరిజం స్టాఫ్ వాళ్ళు. మాకైతే లైఫ్ జాకెట్లు అయితే వేస్తారు. చూసారా లైఫ్ జాకెట్లు ఎలా ఉన్నాయి. అవి అయితే ఫుల్గా మాసిపోతే ఉన్నాయండి. దాన్ని ఏంటంటే వాళ్ళు క్లీన్ చేయట్లేదు. ఎలా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అందరికీ వేస్తుంటారు కదా. ఆ లైఫ్ జాకెట్ గురించి మీకు చెప్తాను చూడండి. 150 kg వరకు వెయిట్ అయితే కాస్ట్ ఉంటుంది అంటది.
అది కానీ ఒకవేళ మనం నీటిలో కానీ పడిపోతే మన తల భాగం ఒక్కటే మాత్రం నీటిలో తేలి ఉంటుందంట. తక్కిన భాగం అంతా నీటిలోనే ములుగుతాం. మనమైతే మునిగిపోమైతే మునిగిపోమండి. 24 అవర్స్ అయితే తేలే ఉంటామంట. అది చెప్తున్నారు వాళ్ళు. ఈలోపు మన వచ్చి ఏదో మన సాయం చేయవలసిన చేస్తుంటారు కదా. ఇకైతే మా బోట్ అయితే స్టార్ట్ అయింది. స్టీరింగ్ చూసారా అండి ఎలాగుందో, బోట్ స్టీరింగ్ కార్ స్టీరింగ్ లాగా ఉంది అది. ఆయన అయితే సింపుల్గా కూర్చొని అయితే స్టీరింగ్ అయితే బండి స్టార్ట్ చేసాడు. బోటు చూసారా ఫ్రెండ్స్ ఎలాగుందో. ఇక సముద్రంలోకి అయితే వెళ్తున్నాం మేము. చూసారా సముద్రం అంతా ఎలాగుందో నీట్గా చూపిస్తున్నాను మీకు చూడండి మొత్తం అంతా. అవన్నీ సైడ్ అంటే లంగర్లు వేసిన బోట్లు అండి అవి. ఇటు సైడ్ బోట్లు వచ్చేసరికి ఇదైతే మనకు చూపిస్తున్న బోట్ అయితే నేవీ బోట్ అండి అది. ఆ 2 బోట్లు నేవీ బోట్లు అంటే చూసారు ఎలా ఉన్నాయి. నేవీ బోట్లు చాలా పెద్ద బోట్లు అండి అవి. చూసారు సముద్రం చూసారు ఎలా ఉందో, ప్రశాంతంగా ఉంది. ముందున కొంచెం ఇంత ప్రశాంతంగా ఉందండి. నేవీ బోట్లు దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి మొత్తం మన ఆ ఉయ్యాలు ఎలా ఊపేస్తుందో అలా ఊపిస్తుందండి మొత్తం అంతా. చాలా థ్రిల్లింగ్ అనిపించింది అది మాకైతే, సరదాగా అనిపించింది. చూసారు బ్యాక్ సైడ్ ఎలా వాటర్ వస్తుందండి, బాగుందండి. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్స్ ఏంటంటే ఇక్కడే తీస్తుంటారంట. చూసారా రాళ్ళు పైన వాళ్ళకు కట్టారు కదా. ప్రతి ఒక్క సినిమా షూటింగ్ ఏంటంటే ఈ ఏరియాలోనే తీస్తుంటారంట చెప్తున్నారు ఆయన. చూసారా అదంతా ఎలా ఉందో, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు అండి అవి. రాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళ పెట్టారు అది. చూస్తే మా ఫిషింగ్ హార్బర్ రోడ్ అది, మొదటి అటు సైడ్ బీచ్ రోడ్ అండి అది. ఆ ముందుకి అపార్ట్మెంట్లు ఎంత కనబడుతున్నాయి కదా. ఇక మేము సముద్రంలోకి వెళ్ళిపోయామండి. ఇప్పుడు ఏంటంటే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత బోట్ ఏంటంటే ఉయ్యాలు ఎలా ఊపుతుంటే మొత్తం అటు ఇటు ఊపి కుదిపేస్తుందండి. చాలా థ్రిల్లింగ్ అనిపించింది మాకైతే, ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఒకసారి వైజాగ్ వచ్చేటప్పుడైతే ఇది చేయండి. చూసి ఇది కూడా ఈ ఏపీ టూరిజం వల్ల బోట్ అయితే ఎక్కండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామందికి సముద్రంలో మనం ఎప్పుడు వెళ్ళడం తెలియదు కదా, బోట్లో వెళ్ళడం తెలియదు కదా, ఇలాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఎంత బాగుందో. పెద్ద దూరం అయితే వెళ్ళలేదండి. అక్కడ కాండి ఏంటంటే టర్న్ తిప్పిస్తారు ఆయన. జస్ట్ 10 మినిట్స్ అంతేనే. 10 మినిట్స్కి అయితే మనకి 250 రూపాయలు తీసుకున్నారు ఒక మనిషికి. అక్కడ కాండి అయితే నేనైతే నిలబడ్డాను. ఒకసారి కుదిపిసినట్టుగా అయిపోయింది, కూర్చుని పోయాను నేను సరదాకి. చూసారా ఫ్రెండ్స్ కొంచెం థ్రిల్లింగ్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏంటంటే సముద్రం అంతా ప్రశాంతంగా ఉంటుందండి. పైన చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి అలలు కొంత తగ్గిపోతాయండి, అంత అలలు ఉండవు. అంటే సముద్రంలో కొంచెం దూరం వెళ్ళిన వరకు కొన్ని అలలు ఉంటాయి. ఆ దూరం వెళ్ళిపోయిన తర్వాత అలలు మరి ఉండవు, ఇంకా అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకేం కనబడదు మనకి, ఓన్లీ సముద్రం ఒకటే కనబడుతుంటుంది, వాటర్ ఒకటే కనబడదు. ఎక్కడ ఒడ్డు అనేది ఎక్కడ కనబడదు ఇంకా కంటికి. మనం చూద్దామని నేను చూసారు ఎలా కనబడుతుందో. అంత ప్రశాంతంగా ఉంటుంది. భయపడే వాళ్ళు అయితే కంపల్సరీ భయపడతారు. మా నిన్న ఎంజాయ్మెంట్ అయితే మాది అయిపోయింది. నెక్స్ట్ ఇవాళ ఏంటంటే సంక్రాంతి పండుగ కదా. సంక్రాంతి పండుగ వీడియోస్ 2 అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీలోనైతే సంక్రాంతి గురించి ఫెస్టివల్ పెట్టారు. ఆ ఫెస్టివల్స్ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.